6వ అధ్యాయమేనా? 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము వారిచ్చిన సాక్ష్యము నిమిత్తము బలిపీఠం కింద చూశాను. నాదా చాలండి. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. రైట్. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, అక్కడ ఏం జరిగిందో ఆ సంభవాలు చూసాం. మీరు విన్నయే మన కళ్ళకు కనబడుతున్నాయి. ఒకప్పుడు లేనివి ఇప్పుడు జరుగుతున్నాయి. మీకు అర్థమైంది. ఇప్పుడు 5వ ముద్ర. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనల్ని పరలోకానికి ప్రమోట్ చేయడానికే దేవుడు మనకు రాసి ఉంచాడు. ఇప్పుడు మనం పరలోకంలో ఉన్నాం. పరలోకంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. యోహాను అంటే సంఘానికి సాదృశ్యమని, సంఘం పరలోకం వెళ్ళిన తర్వాత జరుగుతున్న విపత్తులు కనబడుతున్నాయని చెప్పాను. 4 ముద్రలు జరిగేసరికి యోహానుకు ఆశ్చర్యం వేసింది. అమ్మో, ఇంత భయంకరమైన పరిస్థితులు జరిగాయా? 5వ ముద్రలోకి వచ్చాడు. 5వ ముద్ర విప్పగానే యోహానుకు ఒక బలిపీఠం కనపడింది. ఆ బలిపీఠం కింద కొన్ని ఆత్మలు, 1000 మంది ఉన్నారో, లక్షల మంది ఉన్నారో, 100 మంది ఉన్నారో, కొన్ని ఆత్మలు బలిపీఠం కింద కనపడి వాళ్ళు ఇలాగ అరుస్తున్నారు, నాథా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఇంకెన్నాళ్ళయ్యా, ఇంకెన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు తీర్పు తీర్చవా? తొందర పెడుతున్నారు దేవుణ్ణి, అడావుడి చేస్తున్నారు. ఏమని? తీర్పు తీర్చు. దేనికి తీర్పు తీర్చాలి మీకు? ఎందుకు తీర్పు తీర్చాలి మీకు అంటే వాళ్ళు అంటారు, మీ నిమిత్తం మేము సాక్ష్యం చెప్పాము, వాక్యం చెప్పాము, మమ్మల్ని వాళ్ళు హత్య చేశారు, నిర్దాక్షిణ్యంగా చంపారు, హతసాక్షులమయ్యాం, మా మరణానికి కారకులైన వారిని శిక్షించు, మా మరణానికి కారణమైన వారిని శిక్షించు, తీర్పు తీర్చు అని దేవుణ్ణి బలవంత పెడుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఈ వాక్య భాగంలో ఉన్న అర్థం ఏంటంటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడట్లేదు, వాడు బాగానే బతుకుతున్నాడు, వాడికి శిక్ష పడాలి, నువ్వు శిక్ష వేయి అని దేవుణ్ణి నిలదీస్తున్నారు వాళ్ళు. జాగ్రత్త వినండి. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, నువ్వు శిక్ష వేయి. మొత్తానికి ఎవర్రా మీరు అంటే వాళ్ళ సాక్ష్యం ఏంటంటే, దేవుడి కొరకు, వాక్యం కొరకు వధించబడిన వారు, హతసాక్షులైన వారు, శ్రమ పెట్టబడ్డవారు, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు దరిద్రులైన వారు, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు శ్రమ పడ్డవారు, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు అవమానించబడ్డవారు, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు నిందించబడ్డవారు, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు ఖర్చైన వాళ్ళు, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు ఒళ్ళు నలగొట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఎవరయ్యా అంటే, శారీరకంగా, మానసికంగా అన్ని రకాల దరిద్రతల్ని, శ్రమల్ని, రోగాల్ని, వ్యాధుల్ని, ఒత్తిడుల్ని తట్టుకొని బాధపడి హింసపడ్డ వాళ్ళు అక్కడ బలిపీఠం కింద ఉండి వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే 14వ అధ్యాయం 13వ వచనం ప్రకటన గ్రంథంలో, క్రీస్తు యేసునందు మృతులైన వారు ధన్యులు, ఇప్పటి నుండి ప్రభువునందు చనిపోయిన మృతులు ధన్యులని. నిజమే, వారు ఇప్పటి నుండి క్రీస్తు యేసునందు మృతులైన వారు ధన్యులు. ఎందుకని ధన్యులయ్యా? ఇప్పటి నుండి వారి ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. చాలండి, మీ తలలు పైకెత్తండి. దేవుని వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, చచ్చిపోయిన వాడు పరలోకం వెళ్ళిపోతాడు, దేవునిలో చచ్చిపోయినవాడు విశ్రాంతి పొందుతాడు. ఇక్కడ మరణమైన వాడు సరాసరి ప్రభు ఒడిలో కళ్ళు తెరుస్తాడు, నెమ్మది పొందుతాడు. వాడికి ఇక ప్రయాస లేదు, భారం లేదు, బాధ్యత లేదు, కరెంటు బిల్లు లేదు, ఇంటి అద్దె లేదు, ఉద్యోగం లేదు, పిల్లలకు పెళ్లి చేసేది లేదు, లోన్లు కట్టేది లేదు. యేసు నామములో ప్రశాంతంగా ఉంటాడు యేసయ్య దగ్గర. ఆమేన్. ఎందుకంటే రక్షణ ఉంది కాబట్టి, ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి పరలోకం వెళ్ళిపోతాడు. మరి వీళ్ళేంటి? పాపం చేసినోడు పాతాళానికి వెళ్ళాలి, పరిశుద్ధుడు పరలోకం వెళ్ళాలి. వీళ్ళేంటి మధ్యలో ఉన్నారు? బలిపీఠం కింద ఎందుకున్నారు?
అక్కడేం చేస్తున్నారంటే అటు పరలోకం వెళ్ళలేదు, అటు పాతాళం వెళ్ళలేదు, మధ్యలో ఉండి ప్రభువుని తొందర పెడుతున్నారు. రాండ్రా మీరు, మీకు నేను విశ్రాంతిని ఇస్తానంటే మేము రాం. మీ కొరకు పరదేశ సిద్ధంగా ఉంది, విందుంది, దేవదూతలతో కలిసి నా కుమారులు కుమార్తెలను చెప్పుకుంటాను, రండి అంటే వాళ్ళు అంటారు మేము రాము. ఎందుకని రారు? మమ్మల్ని హింసించిన వాడు కింద బెమ్మానంగా ఉన్నాడు, వాడి సంగతి ఏం చూడమంటున్నారు. ఎటుకెళ్ళు చెప్దాం. చూసారా, దేవుణ్ణి నిలదీయటానికి వీళ్ళ దగ్గర మంచి ఆయుధం ఉంది. హలో, నేను అనుకుంటా అపోస్తులు చర్ఛేదనం చేయబడ్డారు, చర్మాలు ఒలిపించుకున్నారు, ఆకలికి అలమటించిపోయారు, ఖైదీలై బిగించబడి హింస పెట్టబడి బెత్తముల దెబ్బలు కొట్టబడి ఈడ్చబడి నాగలి సాలలాగా యేసుప్రభుకి ఈపు దున్నబడినట్లుగా అపోస్తుల శరీరాలు కూడా నలిగిపోయినాయి. వారి శ్రమలు మన కళ్ళ ముందు పెట్టుకుంటే మన శ్రమలు అసలు శ్రమలే కదా. మన యేసుప్రభు శ్రమలతో పోల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు శుభ్రంగా 3 పూట్ల కదా 5 పూటలు తింటున్నావు. పొద్దు టిఫిను, మధ్యలో స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ 4 గంటలకు స్నాక్స్, మరి రాత్రికి డిన్నరు, మళ్ళీ అర్ధరాత్రి మెలుగుతా 2 పప్పులు నోట్లు వేసుకొని పండుకుంటావు. బ్రహ్మాండంగా తింటున్నావు, నీకు అసలు ఆకలే లేదు, ఆకలి తెలియదు, దప్పిక తెలియదు. ఏ రోజున ఉపవాసం ఉంటేగా అన్ని బిర్రుగానే ఉన్నాయి, నీకు అసలు శ్రమే లేదు. కానీ అపోస్తులు అయితే తినడానికి లేదు, ఉండడానికి లేదు, చేయడానికి లేదు. ఆ శ్రమ ఒకటై నీ జీవితంలో ఉందా? పోనీ దేవుని కొరకయ్యా నేను తగ్గించుకుంటే ఈ మనిషి నన్ను ఈ రకంగా మాట్లాడుతున్నాడయ్యా, ఆ నిందైన నీకుందా? మీ చుట్టాలు ఎవరైనా ఈ అమ్మాయి ప్రభుని నమ్ముకుంది, మీకు పిల్లలు ఎవరిని ఇస్తారు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి, మిమ్మల్ని మా పల్లెలో ఉంచుకునేది లేదు, కులంలో ఉంచుకునేది లేదు, పో బయటికి పో, ఇక నిన్ను పెళ్ళికి పేరెంటాలు పిలిచేది లేదు. అలాంటి నిందించిన అవమానాలించిన ఆ సందర్భాలైన ఏమైనా ఉన్నాయా నీ జీవితంలో? నీకు ఏమీ లేవు, నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బై గాడ్స్ గ్రేస్ నీకు కావాల్సింది కూడా అదే. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలామంది కోరుకుంటారు, అన్నయ్య మీ నోట ఎప్పుడు ఆశీర్వాదం వచ్చిన మేము ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పండిలే, చెప్పండి గట్టిగా ఆమేన్. ఆశీర్వాదంలో శ్రమ కూడా ఉంది యేసునామములో. శ్రమలో ఆశీర్వాదం ఉంది. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత, అవమానానికి ప్రతిగా దీవెన, దుఃఖానికి ప్రతిగా సంతోషం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదవలేదా మీరు? ఆ మాటలు మర్చిపోయారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. దీనులైన వారు ధన్యులు, దుఃఖపడ్డవారే ఓదార్చబడతారు, సాత్వికులు ధన్యులు, వారు స్వతంత్రించుకుంటారు, ఆకలి దప్పులు గొనవారు ధన్యులు, తృప్తిగా తింటారు, కనికరము పొందుతారు, దేవుణ్ణి చూస్తారు. దేవునికి స్తోత్రం. ఏదైనా అవసరత వస్తే కదా అక్కర తీరేది. నీకు ఎప్పుడు కడుపు ఆరకుండా తిన్నావు అనుకో, నీకు ఆకలి విలువ ఏం తెలుస్తుంది? నీకు ఎప్పుడు అవసరతలు తీరుతానే ఉన్నాయి అనుకో, అక్కర విలువ ఏం తెలుస్తుంది? అసలు నీకు కన్నీళ్ళే రాలేదనుకో, నీకు సంతోషం విలువ ఏం తెలుస్తుంది? కానీ దేవుని కొరకు అపోస్తులు మన పితరులు శ్రమపడ్డారంట, దుఃఖపడ్డారంట, హతసాక్షులయ్యారంట. అలాంటి వారు దేవుని బలిపీఠం ఎదురు నిలబడి దేవుణ్ణి అడుగుతున్నారు, న్యాయం చేయి, న్యాయం చేయి. మీ అందరికీ తెలుసు, ఒరిస్సాలో గ్రహం స్టెయిన్స్ అనే ఒక దైవజనుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చి సేవ చేస్తున్నాడు. నేను ఆ ప్రాంతాన్ని చూశాను. ఆ మందిరం చాలా చిన్నది. మన మందిరంలో ఒక 2 కాణాలంత కూడా ఉండదు, చాలా చిన్న మందిరం. ఆ మందిరం ఎంత దూరం ఉంటుందంటే అసలు మెయిన్ రోడ్డుకి ఆ ఊరికి సంబంధం లేదు. చాలా ట్రైబల్ ఏరియా, అడవుల్లో అడవి జాతి మనుషుల మధ్యలో భయంకరమైన మలేరియా జ్వరాల చేత, కుష్ఠవ్యాధి చేత బాధపడుతూ బట్టలు కట్టుకునే స్థితి కూడా లేని ప్రజల మధ్యలోకి వెళ్ళి వారికి బట్టలు ఇచ్చుకుంటా, వారికి ట్యాబ్లెట్లు ఇచ్చుకుంటా, వారిని బాగు చేసుకుంటా, వారికి జీవితపు విలువలు తెలియజేసుకుంటా, వారికి దేవుని సువార్త చెప్పి మనుషుల్ని మనుషులుగా, అడవి జాతిలో మృగాల్లాగా బతుకుతున్న వారి జీవితాల్ని మనుషులుగా మార్చి తీర్చిదిద్దుతుంటే కొంతమంది మతోన్మాదులు మత ప్రచారం అని ఒక పేరు పెట్టి దానికి ఆ రాత్రి సువార్తకి వెళ్ళి వస్తూ ఉంటే ఆ వ్యాన్లో రాళ్ళు అడ్డం పెట్టి ఆ దారిలో వరిగడ్డేసి తగలబెట్టేస్తే తన 2 కుమారులు, తాను 3 మసిబొగ్గులాగా మాడిపోయి చచ్చిపోయారు. ఇప్పుడు ఆ తల్లి
ఇంకొక ఆడబిడ్డను పెట్టుకొని, చిన్న బిడ్డను పెట్టుకొని ఎదురెదురు చూస్తుంది. ఇంకా రాలేదే, పరిచర్యకి వెళ్ళినోడు ఇంకా రాలేదే అని చూస్తే ఆయన రాలా, చనిపోయాడు. ఒకరోజు ఆ చంపేసిన వారికి కొన్ని సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వడానికి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఆ రోజు ఆమెను పిలిచారు. అమ్మా, నీ భర్తను నీ పిల్లల్ని చంపిన దుర్మార్గుడు ఇతనే, నీకంటే శిక్షించడానికైనా క్షమించడానికైనా ఏ న్యాయస్థానం కూడా అర్హత కలిగింది లేదు, నువ్వేం చేయమంటే అది చేస్తా, చెప్పమ్మా అంటే ఆమె అనింది, క్షమించి వదిలేసేయండి అనింది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఆమె క్షమించింది, కానీ మరి చనిపోయిన గ్రహం స్టెయిన్స్ గారు క్షమించగలడా? ఆ క్షణంలో విలవిల్లాడిపోతూ, తల్లడిల్లిపోతూ వారిని క్షమించాడా, దూషించాడా, శపించాడా? గ్రహం స్టెయిన్స్ గారిని అడిగితే కదా తెలుస్తుంది. భార్యని అడిగితే క్షమించింది దేవుని ప్రేమను బట్టి. పోయినోడు ఎట్లా రాడు, ఉన్నోడైన మారుమోసు పొందుతాడని క్షమాపణ దేవుని ప్రేమను చూపించింది. చనిపోయిన ఆయన. అందుకే ఈ హతసాక్షులు ఎవరయ్యా, వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎందుకు బలిపీఠం కింద ఉన్నారు ఏంటని చూస్తే, హతసాక్షులు 2 రకాల హతసాక్షులు ఉన్నారు. ఒకటి పాత నిబంధన హతసాక్షులు, 2 క్రొత్త నిబంధన హతసాక్షులు. పాత నిబంధన హతసాక్షులు ఎవరంటే, ఆ రోజు దేవుని ఆరాధించడానికి, దేవునికి అర్పించడానికి ఒక ఆయన వెళ్ళాడు. దేవునికి బలిపీఠం కట్టి తన మందలో బాగా ఎదిగిన ఒక శ్రేష్టమైన క్రొవ్విన పొట్టేలు తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి ఆరాధించాడు హేబేల్. కయ్యను వెళ్ళాడు, తన పంట పొలంలో పండిన దాన్ని, బాగున్న దాన్ని పక్కన పెట్టి పనికిరాని దాన్ని చెత్త తీసుకెళ్ళి ఆరాధించాడు. అప్పుడు దేవుడు హేబేలు అర్పణను లక్ష్యముంచి ఆ అర్పణకు ప్రతిగా హేబేలును దీవించడం మొదలు పెడితే, దాన్ని చూసి తట్టుకోలేని కయ్యను హేబేలు మీద పడి చంపేశాడు. మొదటి హత్య, మొదటి హతసాక్షి హేబేలు. అక్కడ ప్రారంభమైంది దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు హతులైతున్న వారి జీవితాలు. అక్కడ నుంచి సర్పసంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరో, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించిందని చెప్పిన బాప్తీసమిచ్చు యోహాను దాకా. యోహాను ఏం చేశారు? చంపేశారు. వ్యభిచారం చేస్తున్న దుర్మార్గుడా, నీ స్థితికి, నీ పదవికి, నీ అధికారానికి, నువ్వు చేస్తున్న పనికి సంబంధం ఉందా అని హేరోదును ప్రశ్నించినందుకు తల తీసేశాడు. హేరోదు హతసాక్షి అయిపోయాడు. హేబేలు నుంచి యోహాను వరకు ఈ మధ్యలో క్రీస్తు కొరకు, క్రీస్తు వాక్యం కొరకు ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది దైవజనులు, ఎంతమంది హతులయ్యారో వారందరూ ఒక గుంపు. యేసు ప్రభు సేవ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి హతసాక్షి స్టెఫన్. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దైవజనుడైన పౌలు గారు మారు మనసు పొందక ముందు ఆయన సౌలుగా ఉండి దగ్గరుండి స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రేరేపించబడ్డాడు. స్టెఫన్ను చంపేశాడు. అక్కడి నుంచి మొదలై ఈ రోజుకి రేపటికి ప్రభు ఆలస్యమైతే ఒకవేళ ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద దేవుని వాక్యాన్ని ప్రకటించి హతసాక్షులు అవుతారో తెలియదు, కానీ అంతవరకు ఒకరు. ఈ 2 గుంపుల హతసాక్షులు బలిపీఠం కిందకి వెళ్ళలేదు. వీరిలో కొడుతున్నప్పుడు, హత్య చేస్తున్నప్పుడు, పీకలు కోస్తున్నప్పుడు కళ్ళల్లో భయం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ లేకుండా క్రీస్తు కొరకు నన్ను నువ్వు హతసాక్షి చేస్తున్నావు కదా, దేవునికి స్తోత్రం అనుకొని ధైర్యంగా ప్రేమగా చచ్చిపోయిన సేవకులు కుప్పలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ కొందరు వాళ్ళు ప్రాణం తీస్తున్నప్పుడు విలవిల్లాడిపోయారు. మరి వాళ్ళకి ఏం గుర్తొచ్చిందో, అయ్యో నా భార్యకు చెప్పలేదే, నా బిడ్డలకు చెప్పలేదే, నా బంధువులకు చెప్పలేదే, నా సంఘానికి చెప్పలేదే, నన్ను చంపేస్తున్నారే అని అల్లాడిపోయారేమో, వాళ్ళ మీద విషపు చూపు నిలిపారేమో, కోపాన్ని నిలిపారేమో. ఆ భేదం మీకు అర్థమవుతుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హేబేల్ని కయ్యూను చంపాడు, కానీ కయ్యూను రక్తం మట్టిలో ఒలికింది, కానీ అది మొరపెడుతుంది, నాథా సత్యస్వరూపి కయ్యూనుకు తీర్పు తీర్చో. ఆ రక్తం మొరపెడితే దేవుడు మాట్లాడతాడు, కయ్యూను హేబేల్ ఎక్కడా? అప్పుడు చెప్తాడు కయ్యూను, అయ్యా నాకు తెలియదయ్యా, హేబేల్ ఎటు వెళ్ళాడు నాకు తెలియదు, నేనేమన్నా కాపలా ఉన్నాను. దుర్మార్గుడా, చంపేశావు కదరా, అతని రక్తం నేలలోంచి మొరపెడుతుంది నాకు అంటే. హేబేలు కయ్యూన్ని క్షమించలేదు, శిక్షించమని కోరుకున్నాడు. స్టెఫను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు మోకాల్లోని తన ప్రాణం పోతున్న దశలో చేతులు ఆకాశం వైపు చాపి నా ఆత్మను చేర్చుకోమని దేవునికి చెప్పుకుంటూ స్టెఫను ఒక ప్రార్థన చేస్తాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు.
అందుకే ఆయన కౌగిట్లోకి వెళ్ళిపోయాడు. యేసయ్య కూడా సిలువ వేస్తూ ఆయన పక్కలో బల్లెంతో పొడుస్తున్నప్పుడు అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఇంకా మేబీ 2016 అనుకుంటా, ఈ ఇరాన్లో కొంతమంది సేవ చేయడానికి వెళ్తే 100 మంది సేవకుల్ని సముద్ర పొడ్డున నిలబెట్టి ప్రతి దైవజనుడి దగ్గర ఒక కెమెరా పెట్టి వీడియో తీస్తూ అల్లాహు అక్బర్ అని పీకలు కోసారు. అయితే ముసుగులేసి పీకలు కోస్తున్నప్పుడు అందరు వీడియోలు చూశారు. ఆ ఒక దైవజనుడి వీడియో వాళ్ళ అమ్మకి వెళ్ళింది, మీ అబ్బాయిని ఇలా చంపేశారు. వాళ్ళ అమ్మగారు ఆ వీడియోని టీవీలో వేసుకొని 1కి 10, 10కి 100 సార్లు చూసిందంట ఆ వీడియో, ఆ కొడుకుని పీక కోస్తుంటే. చూసి అక్కడున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక విన్నపం అడిగిందంట, అయ్యా నా కొడుకుని చంపిన ఆ వ్యక్తిని నేను కలవాలయ్యా. మొత్తానికి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ పట్టుకొచ్చారు. ఇదిగోమ్మా ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని చంపింది ఇతనే అన్నప్పుడు అతను 2 చేతులు పెట్టుకొని ముద్దు పెట్టుకొని చంపలు తమిడి గాడ్ బ్లెస్ యూ బిడ్డ అనిందంట ఆమె. ఎందుకు ఆ మాట అనిందంటే ఆ వీడియో అన్నిసార్లు చూసినప్పుడు అతని కుమారుని కళ్ళల్లో అనువంతైన భయాన్ని ఆమె చూడలేదంట. ఆ పీక కోసే వ్యక్తిని ద్వేషించినట్టుగా కానీ అసహించుకున్నట్లుగా కానీ ఏమీ లేదు. ప్రేమగా తన తల్లికి ఒక సమాచారం ఇస్తున్నాడు, అమ్మా నేను పరలోకం వెళ్తున్నాను, నువ్వు వచ్చేయి, నేను నిన్ను కలుసుకుంటాను అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఏ క్షణమైన ప్రభు వస్తాడేమో, ఏ క్షణమైన నేను వెళ్ళిపోతానేమో, సిద్ధపడండి, నేను ఇటు వచ్చేస్తాను, మీరు అటు వచ్చేయండి, ప్రభు రాజ్యంలో కలుసుకుందాం, యుగ యుగాలు మనం అక్కడ కలిసి బతుకుదామని ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉన్నోళ్ళేమో ఎవరేం చేసినా ఎవరి మీద నేరారోపణ చేసి, నీ వల్లే చచ్చిపోయాడు, నీ వల్లే చచ్చిపోయింది, నీ వల్లే ప్రమాదం జరిగింది, నీ వల్లే ఇబ్బంది అయింది, నీ వల్లే ఈ కష్టం, నీ వల్లే ఈ కరువు, నీ వల్లే ఈ రోగం, నీ వల్లే ఈ దరిద్రం అని ఎవరి మీద నిందేయరు. ఎందుకంటే ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడ్డ వాళ్ళు వెళ్ళిపోతారు ప్రభు రాజ్యానికి. నింద వేసే మనసు ఉంటుందే, ఆ మరణాన్ని అంగీకరించలేరే, అలాంటి అతసాక్షులు బలిపీఠం కింద ఉండి మొరపెడతారంట, ప్రభువా వీరికి న్యాయం చేయి, మమ్మల్ని హింసించిన వీరు, మమ్మల్ని అవమానించిన వీరు, మమ్మల్ని గాయపరిచిన వీళ్ళకి న్యాయం చేయి. మనం కూడా అప్పుడప్పుడు కొంతమంది ప్రార్థనలు వింటాం కదా, మోకరించి ప్రభువా నాయన వాడి కాళ్ళు ఎరగొట్టయ్యా, లేతే నా మీదకి వస్తుండో, లేరా నా భర్త నాయన వాడి మెడక ఎరసయ్యా, ఆ తాగుబోతుడు మెడక ఇరిసేయ్యా. ఎంతమంది ఒక ఆమె ఉంది, బహుశా ఆమె వీడియో కూడా చూసిద్దేమో, చూడండి, మందిరంలోకి వచ్చిద్ది, మోకరించటమే ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన? ప్రభా నా భర్త కళ్ళు చితకబడువయ్యా. అదేమి శిక్ష? లేచిన దగ్గర నుంచి ఇంక టీవీ అంట, ఏ ఛానల్ వదిలిపెట్టడో, చివరికి పోగో ఛానల్ కూడా చూస్తానంటాడు పిల్లలు చూసేది. ఇక అరే నీళ్ళు ఉన్నాయి లేవా, బరిగొడ్లకు గడ్డి ఉందా లేదా, ఏమన్నా ఇంట్లోకి ఏమైనా అవసరం ఉందా లేదా, చిన్న షాపు వాళ్ళది, ఈ టిఫిన్ కొట్టు, అలాంటివి చూసుకుందాం లేదు, ఏమీ లేదు, చింత లేదు. అందుకే అమ్మ మందిరంలోకి రాగానే ప్రార్థన చేస్తాను. నేను ఒకరోజు అడిగా, అమ్మ నీ భర్త నాటు పొడవమంటావు, పొడితే ఏం చేస్తావు అమ్మ అంటే, అప్పుడు ఇంకా వాడికి ఎట్ట కళ్ళు కాబట్టి ఒక మధ్య నేనే పెడతా. అంత అమాయకురాలు. ఇలాంటి ప్రార్థనలు ఎన్ని ఉన్నాయో. మా ఇంటి పక్కన వాళ్ళయ్యా లేస్తే నీళ్లు పడుతున్నాయని గొడవ, చెత్త పడుతున్నాయని గొడవ, వాళ్ళకి న్యాయం చేయ అని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది లేరు. కారణం ఏంటంటే వాళ్ళకి సిద్ధపాటు లేదు, వారు దేవుని రాజ్యాన్ని సిద్ధపడలేరు, క్షమించే మనసు వారిలో లేదు. అది నేను తప్పనట్లేదు, కానీ అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారే బలిపీఠం కింద ఆగిపోతారు. 5వ ముద్ర విప్పగానే వాళ్ళు కనపడుతున్నారు దేవుడికి, యోహానికి. వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు, వాళ్ళకి న్యాయం చేయి. ఇంకా ఎంతమంది హింసించారో, ఎంతమంది గాయపరిచారో, ఎంతమంది అవమానపరిచారో. ఈరోజు సంఘంలో మనం అందరం ఉన్నాం, మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు లేవా? నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు దేవుని పేరట నిన్ను నిందించే వాళ్ళు ఎంతమంది, అవమానించే వాళ్ళు ఎంతమంది, నీ మీద రాళ్ళు వేసే వాళ్ళు ఎంతమంది, నిన్ను గాయపరిచే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే కొంచెం జ్ఞానం వచ్చి భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వస్తున్నారు, కానీ అంతకు ముందు కాలంలో అసలు మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరు? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. నరసరావుపేటలో ఓ సంఘటన జరిగింది. కొత్తగా మందిరానికి వెళ్తుందంట ఆమె. త్వరగా చెప్తానండి. మందిరానికి వెళ్తుంటే వాక్యం చెప్తున్నాడు పాస్టర్ గారు, మొత్తానికి
వాక్యం వినటం వల్ల ఆమెకు విశ్వాసం కలిగింది, ఆరోగ్యం కొరకు దేని కొరకు వెళ్ళింది, జరిగింది, దేవునికి స్తోత్రం, నమ్మింది, దేవుని వెంబడిస్తుంది. పాస్టర్ గారు ఎప్పుడు వాక్యం చదివితే ఇంకెంతకాలం మారు మనసు పొందుకుంటే బాప్తిసం తీసుకోకుండా ఉంటావు, బాప్తిసం పొందో అన్నాడు. ఇక ఆమె తీర్మానం చేసుకుంది, బాప్తిసం పొందాలి, నేను దేవుని రాజ్యం సిద్ధపడాలి. ఇక ఇంట్లో చెప్తే ఏమన్నా అంటాడేమో, అయినా బాప్తిసం పొందితే నాకేమైనా కిరీటం వేస్తారా, ముద్ర వేస్తారా, నీళ్ళలో మునిగిలేసేదే కదా, ఏముంది బాప్తిసం పొందేద్దామని అని చెప్పి మొత్తానికి ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ అడిగాను, అమ్మాయి బాప్తిసం పొందుదమ్మా, బాప్తిసం పొందంటే వాళ్ళు అన్నారు, అమ్మాయి ఇప్పుడు కాదమ్మా, పిల్లకి పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, వాకిలు చేయాలి, ఏదేదో సాకులు చెప్పారు. ఏం బాప్తిసం పొందాలని తీర్మానం చేసుకుంది. ఈ పక్కన ఉన్న వాళ్ళకి ఏం బాప్తిసం పొందడం ఇష్టం లేదు. మేము పొందకుండా ఏం పొందటం ఏంది, మేము దేవుని రాజ్యానికి రాకుండా ఏం పోవటం ఏంది, నచ్చలా. మొత్తానికి బాప్తిస్మా టైం వచ్చింది, బాప్తిస్మం తీసుకుంది. ఈ పక్కనున్న పోయింది, అడావుడిగా ముందెళ్ళి, అందరికంటే ముందెళ్ళి వాళ్ళ ఆయన పిలిచి, మామా ఓ మామో ఏందమ్మా, అక్క తీసుకుంది మామ, అక్క దిగిపోయింది మామ, అక్క అయిపోయింది మామ అనేసరికి ఏమైంది, ఏంది కంగారు పెడక చెప్పు, ఏమైంది, అది తీసుకుంది మామ, చర్చిలో తీసుకుంది, అది మనోళ్ళు తీసుకునేది కాదు, తీసుకుంది. ఇక ఆయనకు బీపీ లేచిపోయింది. చెప్పే దూరంగా చెప్పింది, ఆయన రేపొద్దు నీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్ట అవుతాయి, నీ కులంలో ఎట్ట ఉంటుంది, వంశం ఎట్ట ఉంటుంది, గోత్రం ఎట్ట ఉంటుంది, అది ఇదని ఎక్కింది బైక్. పాపం ఈ మూర్ఖుడికి అర్థం కాక ఏం చేయాలో, ఏదో తీసుకుంది కదా అని చెప్పి వచ్చేసరికి రెడీగా ఉన్నాడు మంచం మీద కూర్చొని ఇంట్లో. పాపం ఈ అమ్మాయికి పశ్చాత్తాపడి మారు మనసు పొంది పరిశుద్ధురాలుగా మార్చబడిందని ఒక రకమైన సంతోషంతో ఇంటికి వచ్చింది. రావటమే, మాయ్ ఏదో తీసుకున్నావుట కదా, ఏం తీసుకున్నావు, బైబిల్ అటు పెట్టుకుని నేనేం తీసుకోలేదయ్యా, లేదు పలానామ చెప్పింది ఏదో తీసుకున్నావు, ఏది, బాప్తిసం తీసుకున్నానయ్యా, ఏదది, అదేదా బాప్తిసం తీసుకున్నానంటే ఏదదే అయ్యా, అది ఇచ్చేది కాదయ్యా, నువ్వు ఎందుకు తీసుకున్నావు, నన్ను అడగకుండా ఎందుకు తీసుకున్నావు అని చెప్పి ఆ అరక దున్నే కాడిం అనేది అంటారు కదా, కాడెం మేడి కర్ర తీసుకొని కొడితే మోకాలు కింద మోకాలి పైన ఎముక ఇరిగింది. ఆవేశం, మూర్ఖుడు కొట్టేశాడు, కింద పడిపోయింది, రక్తం బయటకు వచ్చి ఏర్లై పారుతుంది. ఏం చేయాలి, కర్ర పక్కనేసి గొడ్డ చుట్టి ఆయన భుజాల మీద వేసుకొని ఆటో ఎక్కించుకొని నర్సరావుపేట వచ్చాడంట. నర్సరావుపేట వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో ఆ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన పిలిచి అడుగుతున్నాడు, ఏమైంది, నేనే కొట్టానయ్యా, ఎందుకు కొట్టావు, అదేదో తీసుకుందంటయ్యా, ఏం తీసుకుందంట, అదే ఈ చర్చికి వెళ్ళిన వాళ్ళు తీసుకుంటారు నీళ్ళలో మునిగేది, బాప్తిసం తీసుకుంది. అప్పుడు ఆ డాక్టర్ చెప్తున్నాడంట, ఒరే పిచ్చోడా, బాప్తిసం అంటే నీకు తెలుసా, మా ఆవిడ బాప్తిసం తీసుకుంది, మా పిల్లలు బాప్తిసం తీసుకుని, నేను కూడా తీసుకోవాలనుకుంటున్నా, శ్రీనివాసరెడ్డి సమేత పేరు ఆ డాక్టర్ పేరు, తీసుకోవాలనుకుంటున్నా, బాప్తిసం అంటే తెలుసా, నేను ఇంతవరకు చెడ్డ చూపులు చూశాను, చెడ్డ ఆలోచనలు చేశాను, చెడ్డ మాటలు మాట్లాడాను, నా భర్తను చెడుగా అనుకున్నాను, పాపం తీసేసుకుంటున్నాను, ఇక నేను ఎప్పటికీ పాపం చేయను, అబద్ధం ఆడను, దొంగతనం చేయను, మోసం చేయను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను, నా భర్తకు లోబడి భార్యగా యథార్థంగా బతుకుతానని ఒక తీర్మానం రా, ఏమర్థం వయసు వచ్చిందిరా నీకు అని చెప్తే డాక్టర్ గారి దగ్గర కూర్చొని ఏడుతున్నాడంట, పశ్చాత్తాపడుతున్నాడంట. ఏడ్చి 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 భార్య దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళు పట్టుకొని ఏడ్చి నన్ను క్షమించవా అని అడుగుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరలా తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి ఆయన దగ్గరుండి సేవలు చేసి ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి వెంటనే ఆయన కూడా బాప్తిసం తీసుకొని ఇద్దరు కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం. శ్రమ పెట్టాడు, గాయపరిచాడు, అయినా ఆమె క్షమించింది ఆయన్ని, మారు మనసు పొంది రక్షణలోకి వచ్చాడు. అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు మనలో చాలామందికి భార్య భక్తిని భర్త మెచ్చడు, భర్త భక్తిని భార్య మెచ్చదు, ఒకరికొకరు లోబడి దేవుని మార్గాల్లో నడవరు, ఒకరి మీద ఒకరికి విభేదాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, కలహాలు ఉంటాయి. దేవుని విషయాన్ని బట్టే ఇక్కడున్న మనలో చాలామందికి ఒక ఆమె పాట పాడితే ఇంకొక ఆమెకు నచ్చదు, ఒక ఆయన వాక్యం చెప్తే ఇంకొక ఆయనకి నచ్చదు, ఒక ఆయన భక్తి చేస్తే ఇంకొక ఆయనకి నచ్చదు, ఒక ఆయన దగ్గరగా ఉంటే ఇంకొక ఆయనకి నచ్చదు. దేవుని విషయంలో విభేదాలు పుట్టించే మనసు ఎంతో పెద్దది. అలాంటి శ్రమ, అలాంటి నింద, అలాంటి అవమానం వచ్చినప్పుడు ఈ గ్యాప్లో ఒకవేళ నువ్వు చచ్చిపోయావు అనుకో, క్షమించరాని మనసు నీకు ఉందనుకో, నువ్వు బలిపీఠం కిందకి వెళ్ళిపోతావు. బలిపీఠం కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తాం, ప్రభువా వాడు నాకు అన్యాయం చేశాడయ్యా, వాడు నా మీద నిందేశాడయ్యా, వాడు నన్ను హింసించాడయ్యా, వాడికి న్యాయం చేయి, తీర్పు తీర్చు అని గనక వాడు ప్రార్థన చేస్తే కిందున్న నీ తొక్క రేగిపోద్ది. అర్థమవుతుందా? గట్టిగా చెప్పండి.
పొర్రపాటున నువ్వు గనక ఎవరినైనా క్షమించకపోతే, అందరితో సఖ్యత సమాధానంగా ఉండకపోతే, ఎవరినైనా నీ వలన హింస పెడితే, వాళ్ళు గనక చచ్చిపోయి బలిపీఠం కిందగా పోయి ప్రార్థన చేశారంటే నీ తొక్కు రేగిపోద్ది అంటున్నా. అందుకని యేసయ్య అంటాడు, నీ అర్పణ వదిలేసి మొదటెళ్ళి ఏమవ్వాలంట? మరి పడుతున్నారా? సమాధానం పడుతున్నారా? సూత్తేసాలు పచ్చిమిరపకాయల కారం పోద్ది అవతలకి సూపులోనే. నాకు మండింది, ఆ పేరు ఎత్తితే మంటతుంది ఏమకి. అదేం మంటో. మళ్ళీ ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఆ మంటలు ఎందుకు వస్తాయని అర్థం కాదు. కొన్ని పేర్లు ఎత్తినప్పుడు, కొన్ని మనుషుల్ని, కొంతమంది మొఖాలు చూసినప్పుడు, ఇంకా కొన్ని పరిస్థితులు ఎత్తినప్పుడు ఆ మంట ఎందుకు వస్తుందో అసలు నాకు ఆవేశం తట్టుకోలేనన్నా. నువ్వు ఒక్కడు వేరే మనిషివి అమ్మా, నువ్వు ఒక్కదానివే మనిషివి. ఇంకెవరన్నా ఉన్నారా? మనుషులు ఎవరన్నా ఉండరా? పీకలు కోపించుకొని, కాలు చేతులు ఎరగొట్టించుకొని, నలిగిపోయి, తన్నులు తిని ఈడ్చబడ్డోళ్ళు ఏమైపోయారు? సకల విద్యలో ప్రావీణ్యం కలిగిన మోషే దేవుని ప్రజలతో శ్రమపడటం మేలని, భాగ్యమని అంచలేదా? అది నీకు కనబడలేదా? మరి అలాంటి శ్రమలకు నువ్వు ఎందుకు అప్పగించుకోలేవు? కొంచెం కొరత, కొంచెం తక్కువ, కొంచెం ఇబ్బంది అయితే వెంటనే ఎమోషనల్ అయిపోతున్నావే. నువ్వు దేవుని బిడ్డవా? నువ్వు రాజ్యానికి ఎలా వస్తావు? ఒకవేళ పొరపాటు నువ్వు దేవుని బిడ్డగా కొనసాగుతున్నావు అనుకో, నీ నిమిత్తమై గాయపరచబడి బలిపీఠం కింద గనక ఒకవేళ ఆత్మ ఉంటే విజ్ఞాపన వెళ్తుందిగా, తీర్పు తీర్చమంటాడుగా, శిక్ష విధించమంటాడుగా. మరి ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? అందుకే శత్రు శేషం భూమి మీద ఉండకూడదు యేసునామములో. గట్టిగా ఎల్లు చెప్పండి. సమాధానపడు, కాళ్ళు పట్టుకో, ఎంతవరకైనా సమాధానపడు. ఈరోజు దేవుని మందిరంలో 90% మంది అత్తకి కోడలకి టామ్ అండ్ జెర్రీ, పిల్లి ఎలక కొట్టుకుంటే చూసారు టీవీలో. నిజం కాదంటారమ్మా? సరే, ఎందుకని మీకు అంత గొడవలు? ఏమవుతుంది? ఆస్తి తగాదాలు ఉన్నాయా? పొలాలు ఏమైనా పంచుకునే దగ్గర కొట్లాట్లు ఉన్నాయా? లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఏమీ లేవు. వస్తే సైతాన్ గడి సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏమీ లేదు. చిన్న పాపానికే, చిన్న మాటలకే, చిన్న పరిస్థితులకే విభేదాలు పుట్టించుకొని మీకు మీరే పెద్దవి చేసుకొని వాళ్ళ మీద విషపు చూపు నిలిపి ద్వేషాన్ని కలిగి వారిని క్షమించలేక, వారిని ప్రేమించలేక దూరం పెడుతున్నారు. ఇంకెక్కడ సమాధానకర్తలు మీరు? ఇంకెక్కడ సమాధానం వెంబడిస్తున్నవారు మీరు? ఇంకెక్కడుంది సమాధానం? ఆలోచన. అసలు మనకు అసమాధానం పుట్టించేది, మనల్ని మోసం చేసేది, మనల్ని డైవర్ట్ చేసేది సాతానుగాడు, అబద్ధ క్రీస్తు విరోధి. వాళ్ళు మనల్ని చేయాలి, దేవుడు వాళ్ళకు తీర్పు తీర్చాలి. కానీ వాక్యంలో చూస్తే వాళ్ళకు తీర్పు తీర్చాలి, వాళ్ళ కొరకు వాళ్ళు ప్రార్థన చేయాలి, వారికి న్యాయం చేయ మాకు అని వాళ్ళని అడగాలి. కానీ వెతికితే మనలోనే కుప్పలు దొరుకుతున్నారు. ఆ క్షణం నా మనసు చాలా బాధేసింది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో మీరు చదివితే, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చూడండి. యెషయా గ్రంథం 26:19. బా 27 మొదటి వచనం. తీవ్ర సర్పం అంటే ఆది ఘట సర్పము. వంకర సర్పం అంటే క్రీస్తు విరోధి. సముద్రంలో నుంచి పైకి వస్తున్న క్రూర మృగం, అబద్ధ ప్రవక్త. వీరి ద్వారా హింసించబడ్డవారు, గాయపరచబడ్డవారు తీర్పు తీర్చబడాలి. కానీ భూమి పుట్టినది మొదలుకొని, ఎవరి రక్తం నేల ఒలికిందో, హేబేలు మొదలుకొని బాప్తిస్మిచ్చు యోహాను వరకు ఆ రక్తం మొరపెడుతుందంట. వారి కొరకు దేవుడైన యెహోవా తన ఖడ్గదారి అయి బయలుదేరుతున్నాడంట శిక్షించడానికి. ఆ క్షణం భూమి మొరపెట్టిన ఆ మొర విని దానికి ప్రతిగా న్యాయం చేస్తాడంట దేవుడు. అందుకే ఈ భూమి మీద మన నిమిత్తమై
హింసపడ్డవారు ఎవరు ఉండకూడదు. మన నిమిత్తమై గాయపడ్డవారు ఎవరు ఉండకూడదు. గుండె మీద చేసుకొని ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి. నా విషయమై అభ్యంతరపడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? నా భార్య నా నిమిత్తమే అభ్యంతరపడుతుందా? లేకపోతే నా తల్లి నా నిమిత్తమే అభ్యంతరపడుతుందా? నా సహోదరుడు నా నిమిత్తమై అభ్యంతరపడుతున్నాడా? లేకపోతే నా సేవకుడు నా నిమిత్తమై అభ్యంతరపడుతున్నాడా? లేకపోతే నా భర్త నా నిమిత్తమే అభ్యంతరపడుతున్నాడా? అభ్యంతరపడుతున్నారు అని నీకు అనిపిస్తే మారు మనసు పొందు. అభ్యంతరపడే వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా నువ్వు ముసిగేసిపోయావు అనుకో, కవర్ చేసుకొని వెళ్ళావు అనుకో, ఇక నీ ఇష్టం. సమాచారం నీకు వచ్చింది, బోర ఊదారు, హెచ్చరిక జారీ చేశారు, అయినా నువ్వు మారు మనసు పొందలేదు కనుక నీ నిమిత్తమై దేవుడు ఖడ్గదారి అయి తీర్పు తీర్చడానికి బయలుపెడతాడని సంగతి వాస్తవం. ఈ అంత్య దినాలలో నువ్వు మారు మనసు పొంది అందరితో సమాధానపడి ప్రేమ కలిగి ఐక్యత కలిగి దేవుని రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచాలి. బుద్ధిహీనంగా ఆలోచించుకొని నీ ఆహాన్ని నెరవేర్చుకొని నువ్వు కొనసాగడానికి సమయం లేదు. దేవుడు తన గుడారంలో నుంచి బయలు వెళ్తున్నాడు, సమయం ఇదే. అందుకే కీర్తనాకారుడైన దావీదు 50వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ మాట చెప్తాడు, మారు మనసు పొందకుండా నా కట్టడలు వివరించడానికి నీకేం పని? 21వ వచనం చదువు. నీ కన్నుల ఎదుట జరిగిన ఈ విషయాలన్నీ వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. అయ్యి బాబోయ్, నిన్న చెప్పింది అదే. చీల్చడం అంటే ఏంటి? తోలుదేయటమేగా. నువ్వు మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, సమాధాన పడకుండా, సరి చేసుకోకుండా నా కట్టడలను వివరిస్తున్నావే. మన భాషలో మాట్లాడతా. జీవితంలో సరి చేసుకొని భక్తిభావాలు నీకు రాకుండా, ప్రేమానురాగాలు, ఆత్మఫలాలు, ఆత్మవరాలు, పరిశుద్ధత, దేవుని రాజ్యాన్ని గురించిన అవగాహన, ఆశ లేకుండా మైకితే పాటలు మాత్రం 10 పాడతావా? పక్కనోడికి భోజవుతావా? అసలు దేవుడు అంటే ఏది దేవుడి గురించి అవుతావా? ఇక్కడ చదివిన మాట అదే, దేవుని మరచువారులారా దీన్ని యోచించు, లేని ఎడల తోలు తీస్తా ఒలిచేస్తా. స్తుతియాగం లేదు, సమాధానం లేదు, మారు మనసు లేదు, కానీ నా కట్టడలు వివరించడానికి, స్తుతి పాడడానికి, పాటలు పాడడానికి, వాటికి వీటికి లోకానికి పరిగెడుతున్నావే. మారు మనసు పొందు, నీ నిమిత్తమై తీర్పు ఒకటి వస్తుంది. మీ అందరికీ తెలిసి తెలియని సత్యం ఒకటి చెప్పనా? నా ప్రాణమా తిను, నా ప్రాణమా తాగు, సుఖించు. ఆ మాట ఎక్కడమ్మా? లూకాసు వార్త 12వ అధ్యాయమా? బాబు ఆ రెఫరెన్స్లు వీలైతే ఇంగ్లీష్లో కూడా పెట్టినానా? ఇంగ్లీష్లో పెట్టు, చదువమ్మది. 12:19. నా ప్రాణమా అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. వెనకాల వాళ్ళు చెప్పండి గట్టిగా. ఈ మాట వినండి అమ్మా, చదువమ్మ తల్లి. నా ప్రాణమా అని ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, తాగు, సంతోషించమని చెప్పుకుందునని అనుకుంటున్నాడు. అయితే దేవుడు వెరివాడా,
ఏం చేస్తున్నారు? ప్రాణముని అడుగుతున్నారా? ఎవరు? ఎవరు? దేవుడా? హలో ధనవంతులారా, సంతోషపడి సమాధానపడి సమకూర్చుకొని నిబ్బరంగా ఇంకా నాకేం దిగులు లేదులే, కావాల్సినంత వెనకాల వేసుకున్నాలే అనుకుంటున్న వారులారా, దేవుడు అంటున్నాడు, వెర్రోడా నీ ప్రాణం అడుగుతున్నారా? ఎవరయ్యా నా ప్రాణం అడిగేది? నువ్వు సీటీలు కట్టి ఎగ్గొట్టావే వాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసి ధనాన్ని సమకూర్చావే వాళ్ళు, కంపెనీలు పెట్టి బోర్డులు తిప్పేసావే వాళ్ళు, ఆ నోరు కొట్టి ఈ నోరు కొట్టి మోసం చేసి సంపాదించావే వాడు. నష్టపోయినోడు, కోల్పోయినోడు, దీనుడు, పేదోడు వాడు అడుగుతున్నాడు, అయ్యా మా పొట్ట కొట్టారయ్యా, మా నోటికాడు కూడు కొట్టాడయ్యా, ఉద్యోగం పీకేశాడయ్యా, రేషన్ కార్డు తీసేశాడయ్యా, నా పెన్షన్ పీకేశాడయ్యా, అధిక వడ్డీ వేసి నన్ను మోసం చేశాడయ్యా, నా స్థలం లాక్కున్నాడు, నా ఇల్లు లాక్కున్నాడని నీ వలన నష్టపోయిన ఒకడున్నాడే వాడు అడుగుతున్నాడు నీ ప్రాణాన్ని. దేవుడు చెబుతా, దేవా నువ్వు లేవా, వాడిని ఎందుకే నువ్వు అటు చేసావంటే దేవుడు ఆడితో చెప్తున్నాడు, ఎర్రోడా నీ విజ్ఞాపన మొదలైంది అక్కడ, బలిపీఠం కింద నీ విజ్ఞాపన మొదలైంది, నీ శాల్తీ లేచిపోద్ది. నేను ప్రకటన గ్రంథంలో ఉన్నా, ఇది ఆశీర్వాద కోటం కాదు, గట్టిగా చెప్పండి. నీ విజ్ఞాపన నీవేదో ఆశించి ధనం సమకూర్చి సంపాదించుకొని పెట్టుకున్నాను అనుకుంటున్నావు కదా, నీ వలన నష్టపోయిన నీ భార్య అడుగుతుందో, నీ భర్త అడుగుతుందో, నీ పిల్లలు అడుగుతున్నారో, నీ అత్త అడుగుతుందో, నీ మామ అడుగుతుందో, ఎవరు అడుగుతున్నారో? లేకపోతే మీ మరుదు అడుగుతుండేమో, ఏమన్నా మీ అల్లు అడుగుతున్నాయి, మా మామ దుర్మార్గం సంచిపోయి వాడిని అడుగుతున్నాడేమో, నీ వలన నష్టపోయినోడు అడుగుతున్నాడేమో. ఈ రోజున చాలామంది బోర్డులు తిప్పేసి కంపెనీలు తిప్పేస్తాయి, అగ్రిగోల్డ్ అని ఈ పెద్ద పెద్ద కంపెనీలు డబ్బులు కట్టించుకొని హిమ్ ఒకటి కట్టించేసి నెత్తిన టోపీ పెట్టి వెళ్ళిపోయారే. వీళ్ళందరి గురించి మీకు ప్రశ్న రావచ్చు, దేవుడు ఏం చేస్తున్నాడు అని. అక్కడికి వారు మొత్తం వడ్డీతో సహా వసూలు చేస్తాడు. హల్లెలూయా. వదిలిపెట్టడు, ఏం బాగున్నాడు మొత్తాన్ని లాక్కొస్తాడు. ఎవరెవరికి అన్యాయం చేశారో మర్యాదగా జక్కయ్యలాగా తీసుకున్నోడికి తీసుకున్నంత కట్టి క్షమాపణ చెప్పారంటే బతికిపోతారు యేసునామములో. ఏం క్రైస్తవ్యం అంటే, భక్తి అంటే పిల్ల చేష్టాలు అనుకున్నారా మీరు? యేసుప్రభు అంటే ఏమనుకున్నారమ్మా? ఎందుకమ్మా ఈ దరిద్ర, ఎవడన్నా చెత్త ఇంట్లో వేసుకుంటాడమ్మా చెప్పండిలే మహేషా? మున్సిపాలిటీ చెత్త లారీ అయ్యో మా ఇంటికి వేయండి ఎవడన్నా వేసుకుంటాడా? మరి ఇంత స్వార్థము, ఇంత ద్వేషము, ఇంత అసూయ, ఇంత పగ, ఇలాంటి దరిద్రాన్ని పరలోకంలో యేసయ్య ఎందుకు పెట్టుకుంటాడు? మీ పిచ్చి కాకపోతే మళ్ళీ మిమ్మల్ని మనందరం పరలోకం వెళ్ళదు గాక ఆశీర్వదించబడి, నేను ఎందుకు మళ్ళీ మోసం? ఆయన క్వాలిటీ లేకపోతే టిక్కు పెట్టడం. ఎందుకంటే ఆయన జనులు ఎందరు కావాలో ఆయనకు తెలుసు. ఆయన అవసరం అనుకుంటే క్షణాల్లో వాళ్ళని మార్చుకోగలడు. బలవంతం ఏమీ లేదు. నువ్వు పండు తింటున్నప్పుడే నీ దవడ పగల కొట్ల దేవుడు. ఎందుకని? నీ స్వేచ్ఛని నీకు వదిలేశాడు. ఆయన చేతిలోకి తీసుకోడు. స్వేచ్ఛను చేతిలోకి తీసుకొని నిజంగా న్యాయం చేస్తే ఈ పాటికి సమాధిలోకి వెళ్ళి 15 ఏళ్ళు అయ్యేది నువ్వు. తెలుసా? నువ్వు అనుకుంటున్నావు దేవుడు అని ఇంకా ఎందుకు బతికి, దాన్ని ఎందుకు ఇంకా బతికించాడో నువ్వు అనుకుంటున్నావు. అసలు నిన్నెందుకు బతికించాడు తెలుసా? నీ పాపాన్ని ఆయన లెక్కలో పెట్టింటే, నీ క్రియలు ఆయన కౌంట్లో తీసుకొని ఉంటే ఏమైపోయేదానివి, ఏమైపోయేవాడివి. అందుకే చెప్తున్నాడు, దేవుని మందిరంలో ఉన్న నీ నిమిత్తమై నష్టపోయిన ఆత్మ బలిపీఠం కింద చేరి నీ గురించి విజ్ఞాపన చేయకుండా ఉండేటట్లు సంఘమా నువ్వు ఇప్పుడే సిద్ధపడుదుము గాక. నిజంగా దేవుడు ఎంత గొప్పడయ్యా, దేవుని స్తోత్రం. యోహానే గనక ప్రకటన గ్రంథం చూడకపోతే మనం ఏమనుకునే వాళ్ళం? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్ అని ఎగురుకుంటా పండగ చేసుకో. ఆమె ఎవరో ఒక ఆమె వచ్చింది చూడు, ఎవరో కసన్న బోల్ట్, ఏం పట్టది? ఓ పాట చెప్పండి రా. నా స్టైల్ మారింది, నా అది బాగా చూసినట్టు బయట పాట మొత్తం ఆడేస్తున్నాడు. వేసుకుంటా డ్రమ్ములు కొట్టుకుంటా తినుకుంటా తాక్కుంటా. ఏంది ఇదంతా? ఏందమ్మ ఇది? భక్తా ఇదేంది? నిష్టానుసారంగా చేసుకొని ఎగురుకొని డ్యాన్సులు వేసుకొని
నిన్న ఎవడో పెట్టాడు, మన కర్నూలు వస్తున్నా ప్రసన్న బోల్టక్క అని పెట్టి వెనకాల బూతులు పెట్టాడు. ఒరే గాడిద, ఒరే యాదవ, ఈ మాటలు నావయే వచ్చాయి నేర్పెత్తది, పోండయా సభలకు మీరు అని పెట్టాడు. ఈ చూపించాడు కనుక యోహాను ధన్యులమయ్యాం. అది మనకు ముందుగానే అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. నిజంగా ఒకవేళ ఈ విషయాలు మనకు తెలియలేదనుకో, మనం ఏమనుకుంటాం, నేను బాప్తిజం తీసుకున్నాను, మారుమాసు పొందాను, ఏదో చిల్లర మార్చి సందా చేస్తున్నాను, ఆ పెట్టెలో నిన్న పెట్టెలు తిస్తే నాకు చెప్పాలంటే ఇవన్నీ బాగోదు, కానీ ఈ డబ్బాలు ఏమీ లేవంట. పాప మా అక్కలు ఏదో మీ మీదనే పడుతున్నాం, మీరే నన్ను కనికరెత్తున్నారు, మిమ్మల్ని దేవుడు దీవించిన కాగతల్లా లేతే అన్నకు మా మీదనే అని అంది వాళ్ళకి, అయినా వాళ్ళే కనికరెత్తున్నారు నన్ను. అట్లా ఏదో చిల్లర మార్చి చందా చేసుకొని ప్రార్థన చేసుకొని, ఆ బల్లారాధన రోజు ఏదో ఒక చిన్న ప్రార్థన చేసుకొని, ఆ రొట్టె ద్రాక్ష రసం తిని నేను పరలోకం వెళ్ళిపోతాను ఆనందపడి చివరికి ఆయన వచ్చేసరికి తూకం వేస్తే సర్రమని తెత్తులేసి, ఏంది ప్రభా అమ్మ భక్తి ఇదమ్మా, నువ్వు ఏడున్నావు చూసుకో అంటే, మరి కొంచెం కూడా అవకాశం లేదా? అస్సలు లేదమ్మా. కొడితే అవతల నరకంలో పాతాళంలో పడకుండా యోహాను ముందే మొత్తం స్క్రిప్ట్ ఇచ్చాడు. అంటే పరీక్ష రాసేవాడికి కాపీ ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా నువ్వు రాసి పాస్ కాకపోతే ఇంక నిన్ను మామూలు కొట్టేదిలే, తుక్కురే కొట్టడమే. వివరం చెప్పాడు నీకు. ఇదిగో ప్రకటన పుస్తకం నీ చేతికి ఇస్తున్నా. ఆల్రెడీ అయిపోయి చూసిన ఆట, అది గెలిచిన ఆట. ఎవరెవరు ఉంటారో, ఎక్కడ ఉంటారో, వాళ్ళ మహిమ ఏంటో, వాళ్ళ స్థితి ఏంటో మొత్తం వివరంగా ఉంది. ఓహో, ఇట్లా బతికితే ఈ స్థాయి ఉంటుందా, ఇట్లా బతికితే ఈ రేంజ్ ఉంటుందా, దేవుడి కోసం ఈ త్యాగం చేయాలా, ఈ శ్రమ పడాలా, ఇది కోల్పోవాలా, ఇది త్యాగం అవ్వాలా, ఇంత ఖర్చు అవ్వాలా, ఇన్ని మోకరించాలా, ఇన్ని ప్రార్థన చేయాలా అని ముందుగానే ఉంది. మరి అది తెలిసి కూడా నువ్వు భక్తి చేయలేకపోతే నీ అంత అమాయకురాలు ఎవరుంటారు చెప్పు. ఇప్పుడు అమ్మ తల్లి, ఆడావిడ వజ్రాలు దొరుకుతున్నాయంట, వినపడుతుందా? చెప్పు ఆమెకు ఒకరవా, వింటుందా? ఆడావిడ వజ్రాలు దొరుకుతున్నాయంట, ఉన్న వ్యాపారం వదిలేసి, ఉన్న ఉద్యోగం వదిలేసి, కుటుంబం మొత్తం వదిలేసి సర్ది కట్టుకొని, అన్నయ్య ప్రార్థన చేయి. దొరుకుతేనేమో పాస్టర్ గారు మంచోడు, దొరకకపోతే ఈ పాస్టర్ గారు ప్రార్థన చక్కగా లేదు, కానీ టీవీలో ఎవరన్నా వస్తారేమో చూద్దాం. దేనికి ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యంలో రాయబడింది, నీకిచ్చింది ఐదవ అధ్యాయం 18వ వచనం. దేవుడు నీకు నియమించిన, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా అంత ముద్ద తిని, నీకు కలిగిందేదో తాగి తిని, నీ కష్టార్జితం వల్ల క్షేమముగా బ్రతకడమే అది భాగ్యం. వజ్ర వైడూర్యాలు సంపాదించుకోవటం కాదు, నగలు నట్ర దిగేసుకోవడం కాదు, విద్యలు మేడలు కట్టడం కాదు. కట్టారు హైదరాబాద్లో కోట్లు పెట్టి మొత్తం వరుస పెడుతున్నారు. చట్టాలు ఉన్నాయి, కోర్టుకు పోతాం, ఎక్కడికన్నా పో. నువ్వు కోర్టుకు పోయి స్టే తెచ్చేలోపే మొత్తం నేలమట్టం అయిపోతుంది. లెబనాన్లో ఏమైంది, హిజ్బుల్లా ఏమైంది, యమన్ ఏమైంది, గాజా ఏమైంది, పాలస్తీనా ఏమైంది, ఫిలిస్తీన్ల దేశం మొత్తం అట్టడికి పోలా ఏమైంది? నీ రిజిస్ట్రేషన్ పేపర్లు ఆపాయా? నీ అధికారం ఆపిందా? నీ కులము, నీ మతం, నీ బలగం ఏం ఆపింది? కనబడట్లేదా? వాళ్ళలాగేందుకు హైదరాబాద్లో కూల్చేయట్లేదా? ఒక్కొక్క బిల్ల 6 కోట్లు అంట. నాకే బాధ వేసినప్పా అనిపిస్తుంది, అనిపిస్తుంది. ఎంత బాగా కట్టుకున్నారా, వరుసగా ఎంత బాగున్నాయిరా, వరుస పెట్టి నా పక్క నుంచి ఇంకమ్మా రియాసలు పడి పరిగెడుతున్నారు. నీకు కలిగింది దేవుడిచ్చిన నీ ఆయుష్కాలం,
ఆశీర్వాదం. దీన్ని వదిలేసి దేన్నో సంపాదించాలి, మూట కట్టాలి, గుడి పెట్టాలని చూస్తారు. జాగ్రత్త. ఎవడైనా నీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తే నువ్వు లెక్క చెప్పాలి దేవునికి. ద్వితీయోపదేశకాండం 24:14-16 వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక కట్టడ, ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. నీ సహోదరులలోనైనా, నీ దేశంలోనైనా, నీ ఊర్లోనైనా, పరదేశినైనా కూలివారిని, దరిద్రుల్ని బాధ పెట్టకూడదు. చాలు. నీ ఊళ్ళో కానీ, నీ గ్రామంలో కానీ, నీ ఇంట్లో కానీ, పరదేశిని కానీ, నీ సహోదరుని కానీ, ఎవరినైనా కూలివాని కూలి బిగబట్టినా, అవతలోడి సొమ్ము బిగబట్టుకొని రాబట్టుకొని దాపెట్టినా, నీది కానిది నీ ఇంట్లో పెట్టినా శాపం నీ ఇంటి మీదకి వస్తుంది. ఎవరిదాడికి ఇచ్చేయాల్సిందే. కొంతమంది చూడండి, పొద్దులు పనిచేసి, అయ్యా రేపు పొద్దునికి లేదయ్యా అన్నాం అనుకో, వాడి కాడు ఉంటాయి. రేపు రాపో, ఏం వాడి డబ్బులు వాడికి వెళ్ళిపోతాడు కదా, అదొక ఆనందం. ఉంటాయి. ఓ ఎంతలో ఇల్లు కట్టినోడికి 1000 రూపాయలు కూలి దొరకదా? ఆ రకంగా కళ్యాణ్ జ్యువెలర్స్, ఖజానా జ్యువెలర్స్కి వెళ్ళి అవి బంగారం కొని ఆమెకి ఇంట్లో శుభ్రం చేసిన పని మనిషికి 3000 జీతం దొరకదా? ఉంటాయి. కానీ బిగబడతారు. కూలివాడిని కూలి బిగబట్టకూడదు, వాడు మొర పెడతాడంట. పేదోన్ని, దీనుల్ని, దరిద్రుల్ని బాధ పెట్టకూడదు, వాడు మొర పెడతాడంట. దేవా, నా పేదరికమే నా శిక్ష, నా కష్టార్జితమే కదా నేను అడిగాను అని ఒకవేళ వాడు మొర పెడితే దేవుడు కనుక న్యాయం చేస్తే దెబ్బతింటాం. అందుకే మన వలన ఎవ్వరూ బాధపడకూడదు. బాధ పెట్టావా నీకు తోలు తీస్తాడంతే. ఇప్పుడే ఆరాధన అయిపోయి కళ్ళు తెరిసరికి ఒకళ్ళ కాలం మీద ఒకళ్ళు పడి ఉండాలి. మీరు యేసునామములో నన్ను క్షమించక్కు, నన్ను క్షమించన్ను అని మరి ఎంత పశ్చాత్తాపం అవుతుందో. కొంతమంది అట్టాడుగారు, ఇంటి పైన ఎవరు లేదు, అడ్డు చూసుకొని తల చూసుకొని ఈ కాళ్ళు కాదు, చేతులు కాదు, కాళ్ళు ఏంటది ఏది అంటారు కదమ్మా, ఇవి చేతులు కాదు కాళ్ళు, ఎట్ట కాళ్ళు కదా, ఉన్నాయిగా కాళ్ళు ఉన్నాయిగా, వంగలేక ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. మొన్న అన్న కానీ పొరపాటేలే, అంత వాక్యం విని మారు మనసు పొందకపోతే ఇంకెందుకు లేక మారు మనసు క్షమించక్క. అసలు భక్తిని నేర్చుకోండి, నేర్పించండి. ఆ భక్తిలో ఉన్న ఆశీర్వాదం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. శిక్ష వస్తుంది, గుర్తుపెట్టుకో. దొంగ, వ్యభిచారి, మోసగాడా, గుర్తుపెట్టుకో, శిక్ష వస్తుంది. నీ దినములు పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నీకు శిక్ష వేసే రోజు దగ్గరలోనే ఉంది. ఇంకా ఎక్కువ కాలం నీ ఆటలు సాగవు. మోసాలు వద్దు, అన్యాయం అక్రమం వద్దు, నటనొద్దు. దేవుడు తీర్పు తీర్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ది లాస్ట్ జడ్జిమెంట్. దేవుడు రాకడే ఆలస్యం. ఆయన వచ్చాడంటే ఇంకా తర్వాత నీ ప్రార్థన లేదు, నీ కోటం లేదు, ఇంకా అవసరమే లేదు. ఇంక నీ కోటాలు పెట్టేది ఎవరు? ప్రార్థన చేసేది. అసలు ప్రార్థనలు పైకి వెళ్ళవు తెలుసా మీకు? కృప ఉన్నప్పుడే నీ ప్రార్థన పరలోకం చేరుతుంది. నీ విన్నపం దేవుడు ఆలకిస్తాడు. ఒక్కసారి సంఘం వెళ్ళిపోయిందనుకో, ఇంక దేవుడు భూమిని వదిలేస్తాడు. ఇంక నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది పరలోకం రాదు. దేవుడు వినడు. ఎందుకంటే తన సంఘం తన దగ్గరికి వచ్చేసింది. సేఫ్. నీళ్ళలో పడ్డారు 10 మంది పిల్లలు, తల్లిదండ్రులు గట్టు మీద కూర్చొని గుండెలు బాదుకుంటున్నారు. ఆ 10 మందిలో వీడి కొడుకు ఎవరో, వీడి కూతురు ఎవరో, వాళ్ళ మీద దృష్టి పెడతాడు. జాగ్రత్త, తొలగిపోతుందా, తప్పిపోతుందా, అయ్యో పట్టుకోమా, జాగ్రత్తమా, అది ఇది అంటాడు. ఆ 10 మందిలో మొదటి అమ్మాయి వచ్చిందనుకో, గొప్పమని గుండెలు కత్తుకొని ఎత్తుకొని ఆ పక్క వెళ్ళిపోతాడు. వీళ్ళు 9 మంది సంగతి ఆలోచన చేస్తాడు తండ్రి. అంత పెద్ద నీతిమంతుడి గొప్పోడైతే నువ్వు అట్టాగమ్మా, మిగతా వాళ్ళని కూడా ఎట్టకొట్టి చేస్తానంటాడు. మామూలుగా అయితే సాధారణంగా తీసుకుని వెళ్ళిపోతాడు కదా, హత్తుకుంటాడు కదా, భారం దిగిపోద్ది కదా. సేమ్ టు సేమ్ దేవుడు కూడా తన సంఘం, తన ప్రాణం పెట్టి సంపాదించుకొని కొనిన సంఘం, ముద్రించబడిన సంఘం ఎప్పుడైతే పరలోకం వచ్చేస్తుందో భూమిని ఆయన నిర్దాక్షిణంగా వదిలేస్తాడు. పాపంతో నింపబడినప్పుడు ఆ క్షణం యేసయ్యనే చెయ్యి వదిలిన దేవుడు. ఆయన సిలువ మీద, నా తండ్రి నన్ను ఎందుకయ్యా చెయ్యి వదిలేవని అరిచాడు యేసు ప్రభు. పాపంతో ఉన్న మనుషులు ఎందుకు పట్టుకుంటాడు ఆయన? ఏం అవసరం? ఆలోచన చేయండి. కనుక సమయం ఉండగానే మారు మనసు పొంది ప్రభు నమ్ముకొని రక్షణ పొందండి. ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ తర్వాత దేవుడి దిక్కు చూసుకున్న వాడి సంగతి తర్వాత ఏమైనా ఉంటే మొదట రక్షణ సంపాదించుకో.
ఈ భూమిని వదిలేలోపు యేసయ్యను తెలుసుకో, ప్రభువుని పట్టుకో, నిశ్చయంగా దేవుని రాజ్యంలో మహిమ పొందుదుముగాక. ఒకవేళ ఇంకా నీ నిమిత్తమైన నేరారోపణ చేసే సహోదరులు ఉన్నారేమో, పశ్చాత్తాపడి సరి చేసుకొని పరీక్షించుకొని ఒప్పుకొని విడిచిపెట్టుదుముగాక. ఎందుకంటే మనం లూకాసు వార్తలు చదివిన ఆ ధనవంతుడి గురించి యేసయ్య అంటాడు, వెర్రోడా నీ ప్రాణం అడుగుతున్నారు, నేను అడగట్లేదు, అడుగుతున్నారు. ఎవరు? నువ్వు ఎవరెవరిని మోసం చేసావో, నువ్వు ఎవరెవరిని ఇబ్బంది పెట్టావో వాళ్ళు నిన్ను అడుగుతున్నారు అంటాడు. అందుకే ఆయన ప్రేమని, ఆయన క్షమాపణని, ఆయన రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో గుర్తుపట్టు. అందుకే దైవజనుడైన పౌలు రోమా పత్రిక రాస్తూ, రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఒక మాట అంటారు, 2వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా, 4వ వచనం, రోమా పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు అనుగ్రహమును, దేవుడి అనుగ్రహము మారు మనసు పొందటానికి నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, ఆయన అనుగ్రహమే ఒక ఐశ్వర్యము, ఆయన మాట్లాడడము, ఆయన ప్రేరేపించడము, ఆయన నీకు వినిపింప చేయటమే ఒక మహా ఐశ్వర్యము. ఆ అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి అబ్బో, నీకు నీవే ఉగ్రతని, అది ఎవరు నేను ఎత్తిమీదే ఇట్లా నువ్వే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నావు. ఏంటిది? ఉగ్రత. దేవుని ఉగ్రతను నీకు నువ్వే ఫిక్స్డ్ చేసుకుంటున్నావు. ఎలా చేసుకుంటున్నాను? దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి, దేవుడు బయలుపరుస్తున్న ఈ మాటలు, ఈ ఉపదేశాలు, ఈ రక్షణ, ఈ సమాధానము, దేవుని సహనము, దేవుని ప్రేమని నిర్లక్ష్యం చేసి నీ హృదయంలో కఠినపరుచుకొని, ఇక దానికి నేను పొద్దుగూకులు ఎక్స్ప్లెయిన్ చేయను, నీకు తెలుసు ఎక్కడెక్కడ కఠినపరుచుకుంటున్నావో, ఏ విషయంలో కఠినపరుచుకుంటున్నావో నీకు తెలుసు. ఆ కాఠిన్యాన్ని నీ పిల్లలకి, నీ భార్యకి, నీ భర్తకి, నీ తల్లిదండ్రులకి, నీ అన్నదమ్ములకి రుద్ది, ఆ కఠినమైన మనసు వాళ్ళకు కూడా వేసి వాళ్ళని, నిన్ను దేవుని ఉగ్రతకి సమకూర్చుకుంటున్నావు. అవసరమా? ఎప్పుడప్పుడు తీసేసుకోరాదా? ఈ సెల్ ఫోన్లో కూడా ఎక్కువ చెత్త ఉంటే అది హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది, కంప్యూటర్లు కానీ సెల్ ఫోన్లు కానీ. అప్పుడప్పుడు దాన్ని డిలీట్ చేస్తూ ఉండాలి, రీఫ్రెష్ చేస్తూ ఉండాలి, అప్డేట్ చేస్తూ ఉండాలి. మనం కూడా అంతేగా, అప్డేట్ అవ్వవా? మారు మనసు పొందవా? అదే అప్డేట్ అవ్వడం అంటే మారు మనసు పొందటమే. దాన్ని మార్చుకోవాలంట. మనం మార్చుకొని మన హృదయ కాఠిన్యమును తొలగించుకొని దేవుని అనుగ్రహము, ఆ 4వ వచనం చదవమ్మా. మారు మనసు పొందుటకు చాలండి. ఈ మాటలన్నీ ఎందుకు నీకు వినబడుతున్నాయంటే, నువ్వు మారు మనసు పొందాలని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడంట. అయినా నువ్వు పొందట్లా, కఠినపరుచుకుంటున్నావు మనసుని. వాళ్ళు అట్లే చెప్తారులే, లేకపోతే విన్నప్పుడేమో మనసు బాధేసిద్ది, నిజమే కదా, నేను నా పిల్లలు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం, మరి మారు మనసు పొందాలి కదా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి ఆ కులము, ఆ మతము, ఆ గొడవంతా చూసేసరికి మళ్ళీ నీకు ఆ లోకంలోకి వెళ్ళిపోతావు. ఏనాడైనా ముచ్చటగా 30 నిమిషాలు మోకాల మీద ప్రార్థన చేశానన్న దమ్మున్న హల్లెలూయా చెప్పండి. ఏందమ్మా సరిగా విన్నారు లేదా? నేను 30 నిమిషాలు మోకరించి లేవకుండా ప్రార్థన చేశానంటే అప్పుడు చెప్పు హల్లెలూయా. పర్వాలేదైతే సుమారుకున్నారు. మరి మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు? తిని పడుకున్నట్టేగా నా పానమా? 24 గంటలు దిను నశించిపోయే వారి కొరకు. నేను చెప్తున్నా కదా, ఒక తల్లి యూదుల రక్షణ కలుగు చేయయ్యా అని ప్రార్థన చేస్తే ఎంత 2-3 నెలల క్రిందట జరిగిన సంఘటన. అయ్యో నేను ఎప్పుడు ఈ విజ్ఞాపన చేయలేదని ఏడ్చుకొని నేను
నేను ఎప్పుడు ఈ మాట అనలేదే, యూదుల రక్షణ కొరకు ప్రార్థన చేయమని వాక్యంలో ఉంది, నేను చేయలేదే అని బాధపడ్డా. నేను ఎవరో వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు దేవుని పిల్లలంట, వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని మనకు చెప్పాడు దేవుడు, అది నేను చేయలేదని. అలాంటిది నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ బంధువుల కొరకు, నీ గ్రామం కొరకు నువ్వు కనీసం ప్రార్థన చేయకపోతే నువ్వు లోబే, స్వార్థపరుడివే. 24 గంటలు దేవుని ఆయుష్కాలం పొందుకొని ఊరంతా ఊరేగుతున్నావు కానీ కృతజ్ఞతగా మోకాలు మాత్రం వేయట్లేదు అన్నమాట. అర్థం అది. మారుమనసు పొందుదాం. అందుకే మీరు ఎట్టా ప్రార్థన చేయరు. శనివారం అన్న వచ్చి చర్చిలో కూర్చోండి, మేము చేపిస్తాం ప్రార్థన మీతోటి. ఆన్లైన్ ప్రార్థన కన్నా వచ్చి కూర్చోండి, కొన్ని విజ్ఞాపనలు చేద్దాం. అలా చేయటం చాలా ఆశీర్వాదం మనకి. దేవునికి స్తోత్రం. ఆ లోభత్వం మనలో ఉండకూడదు, అది మనలోంచి తొలగిపోవను గాక. దావీదు కూడా ఆ లోభత్వాన్ని గురించి ఒక మాట చెప్తాడు. ఇది ఒక్క మాట చదివించి నేను ముగిస్తా. కీర్తనల పుస్తకం 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. దేవుడు లేడని వాళ్ళు ఎల్లప్పుడూ యోచించుదురు. చాలండి. దుష్టులు అనుకుంటారంట దేవుడు లేడని, లోపులు అనుకుంటారంట దేవుడు లేడని ఆయన తిరస్కరిస్తారంట. ఇంకా పొగరెక్కి యెహోవానా అడుగుతాడా, విచారిస్తాడా, తీర్పు తీరుస్తాడా, లెక్క చేస్తాడా, చూద్దాంలే. ఎందుకంటే వీడికి డబ్బు పిచ్చి. ఇంకా ఆ ప్లేస్లో ఇంక మీరు ఏమైనా పెట్టుకోండి. టీవీ పిచ్చి పెట్టుకుంటారో, ఈ మధ్య సెల్ ఫోన్ పిచ్చిలు ఎక్కువైపోయింది జనాలకి. సెల్ ఫోన్ పిచ్చి పెట్టుకుంటారో, లేకపోతే కుల పిచ్చి పెట్టుకుంటారో. ఒక్కొక్కరు ఒక్కొక్క పిచ్చి ఉంటుందిగా, ఆ పిచ్చి లోబికి. అందుకే ఆవిడ చెబుతున్నాడు, దుష్టులు మనోభిలాషను బట్టి, ఆడికి ఏమి ఇష్టమో ఏం పిచ్చో అదే జీవితం. ఇంకా దేవుడు కానీ, వాక్యం కానీ, సంఘం కానీ, ఆరాధన కానీ, భక్తి కానీ, భయము కానీ ఏం లేవు. దేవుడిని తిరస్కరిస్తే దేవుడు బతుకులు ప్రార్థన చేయమా చెప్పకపో, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు వాళ్ళు. ఇంకేం చెబుతారు, విచారం చేయడని అనుకొని దేవుడు లేడని ఎల్లప్పుడూ వాళ్ళే అనుకుంటా ఉంటారంట. ఆడున్నలే మొన్నవాడు ఆ వ్యభిచారం చేస్తే ఏమని చేసిండు, దొంగతనం చేస్తే ఏం చేశాడు, మర్డర్ చేస్తే ఏం చేశాడు అనుకుంటా ఉంటారు. తిక్కలోడా, ఈ భూమి మీదనే తప్పించుకోలేవే, ఆయన చేతులు ఆడ తప్పించుకుంటావు, సమస్య లేదు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి అందకుండాను. వాడికి అర్థం కాదు. దేవుడు ఒక మాటలో చెప్పేశాడు దావీదు. అర్థమైందా? తెక్క ఆలోచనలు చేసేవాడికి మా మాటలు ఏమర్థమవుతాయి, నా బాధ ఏమర్థమవుద్ది. ఈ జాన్సన్ పొద్దుగులి ప్రకటన గంధం ఒకటి తగిలించుకొని భయపెడతామని మమ్మల్ని, వాడికి అర్థం కాదు. పాపం యూట్యూబ్లో చూసిన వాళ్ళు, నిన్న ఒక ఆయన ఈ లంబాడి జాతికి సంబంధించిన ఆయన మారు మనసు పొంది ప్రభుని నమ్ముకున్నాడు. నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నాడండి. చిన్నపిల్లడు, రాయిస్ గాడు కదా, చాక్లెట్ చేతిలోంచి బీగితే ఏడుస్తాడే, అట్లా ఏడుస్తూ లబలబలబ కొట్టుకుంటున్నాడు. ఏమైందన్న, ఎందుకు ఏడుతున్నావు అంటే, అయ్యో ఈ ప్రకటన గ్రంథం గురించి నాకు ఎంతవరకు తెలియదన్నా, నేను నా వాళ్ళని ఒక్కరిని కూడా సంపాదించుకోలేకపోయానే, ఈ క్షణం దేవుడు ఇస్తే నా పరిస్థితి ఏందన్నా అని గుండె బాదుకుంటున్నాడు. వాడికి అర్థమైంది, వీళ్ళకి అర్థం కాల. దుష్టుడు లోబి అలా అనుకుంటాడు. ఏం కాదులే, ప్రార్థన చేయకపోయినా ఏం కాదు, ఆరాధన రాకపోయినా ఏం కాదు, చర్చికి పోకపోయినా ఏం కాదు, చేతులు ఎత్తకపోయినా ఏం కాదు, చప్పట్లు కొట్టకపోయినా ఏం కాదు, మనం ఎప్పుడు రుద్దుతూనే ఉంటాం. సెల్లో ఇంట్లో రుద్దుతాం, చర్చిలో రుద్దుతాం, బళ్ళలో రుద్దుతాం, బస్సులో రుద్దుతాం, రుద్దే పనే. నాకు ఇంకొకసారి చర్చిలో సెల్లు రుద్దినట్టు కనపడిందా, అర్థమవుతుందా? నిజంగా చెప్తాను, ఏడుస్తాను, చర్చి మానేస్తాను, అదే మీకు లాస్ట్ చర్చి. బయట బతకలేరు అంటే, బయట వాక్యాలు వినలేరు, మీకు ఎక్కో, ఈడకొస్తే నా ముఖం చూడలేరు. మన ఇద్దరి మధ్య అలాంటి సంభాషణ జరుగుతాయి.
అందుకని లోపల నుంచి వచ్చేటప్పుడే లాకర్లు వేసి తాళం వేయండి. చర్చిలోకి వచ్చిన తర్వాత మీ చేతులు ఏడబెట్టి వస్తారు. అమ్మ పాట పాడుతుండు, ఏం పాడుతుంది పాట, మిగతా వాళ్ళు ఎంత ఏం చేయాలా? బెల్లం కొట్టిన రాయలు కూర్చోవాలనా? ఏం చేయాలా? 42వ కీర్తనలో ఏమని రాసింది? మొదటి అధ్యాయం 47. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో ఆర్భాటము చేయండి. చాలు, చప్పట్లు కొట్టాలంట, ఆర్భాటంగా పాట పాడాలి, స్వరం ఎత్తి పాడాలి. అసలు మైకున్న వాళ్ళు భయపడి ఈడెవుడురా మైకు లేకపోయినా ఇంత గట్టిగా పాడుతాడో. నేను వెనకాల ఆరాధన చేస్తుంటే శనివారం కార్తీక్ నా వెనకాల నిలబడి సప్పట్లు కొడుతుండు. నా పాటకి వాడి సప్పటికి శృతి కుదరలా, చాలా డిస్టర్బెన్స్ అయింది. దగ్గర కూర్చోరే చప్పట్లు అట్ట కాదరా, నా అంత స్పీడ్కి కుట్టరా అంటే కానీ అన్న అంటాడు. మళ్ళీ ఇంత దూరం తీసుకొచ్చి కేటామంటాడు, కానీ శృతిలో కలపడే. మీరు పాడితే అట్టు ఉండాలి, చప్పట్లు కొడితే అట్టు ఉండాలి. అది ఒక కళ, అద్భుతమైన కళ. తెలుసా? చప్పట్లు కొట్టడం కూడా ఒక టాలెంట్ అండి. చప్పట్లు ఎట్ట కొట్టదు, అసలు మామూలు చప్పట్లు ఎట్ట కొట్టదు తెలుసా? ఎవరికైనా తెలుసా? ఊరు చేయొద్దండి చూద్దాం. చెప్పు, మెట్ట కొట్టాలి చెప్పు. మామూలుగా ఇప్పుడు ఎవరినైనా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నా, మన పాస్టర్ గారు వస్తున్నారు చప్పట్లు కొడితే ఆహ్వానిద్దాం అన్నప్పుడు మనం ఏం కొడతాం? ఈ తుఫాను పడుతుంది చూడ, తప్ప 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 కొడుతుంది. కానీ వాస్తవానికి ఎవరినైనా ఇన్వైట్ చేసేటప్పుడు కానీ, ఎవరినైనా ఘనపరిచేటప్పుడు కానీ ఎలా కొట్టాలంటే ఒక రిథంలో కొట్టాలి. అది చప్పట్లు కొట్టే పద్ధతి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి తెలుసు ఈ సంగతి? ఎంతమంది తెలుసు? అది ఎవరికి తెలియదు, తెలుసా? రైట్, వెరీ గుడ్. అది కూడా ఒక టాలెంట్, కృప. పాట పాడేటప్పుడు శృతిలో పాడాలి. వాళ్ళు ఏ పాట పాడుతున్నారో, ఏ శృతిలో పాడుతున్నారో చప్పట్లు మనం వాళ్ళతో పాటు కలిపి కొట్టాలి. డ్రమ్ముతో పాటు, తాళంతో పాటు కొట్టాలి. అందులో ఆ పాట దేవుడిదైతే అస్సలు అద్భుతంగా కొట్టాలి, ఇంకా మైమర్చి కొట్టాలా, అసలు దాచుకోవచ్చా? ఎలిషమ్మ వచ్చిందా? ఎలిషమ్మకి అవకాశం లేదు, దేవునికి అవకాశం ఇచ్చాడు. కృతజ్ఞత కలిగి కొట్టాలి చప్పట్లు, దేవునికి స్తోత్రం. అయినా కూడా ఆమె అద్భుతంగా ఆరాధనలో ఏకీభవిస్తుంది. ఎలిషమ్మ, నువ్వు కూడా ఆరాధన చేయలేవు, అంతగా లీలమై దేవుని స్తుతిస్తుంది. మనం దాచుకోవచ్చా? అసలు చప్పట్లు కూడా చాలా మేలు తెలుసా? బ్లడ్ ప్రెషర్ పెరిగి గుండె ఆగిపోకుండా ఉంటుంది. ఎప్పుడు గుండె పట్టుకుంటుంది, గుండె పట్టుకుని దానికి చప్పట్లు కొడచ్చుగా. చప్పట్లు కొడితే ఎంత ఆరోగ్యం, మొత్తం అరికాల నుంచి నడినెత్తి వరకు హుషారైపోద్ది బాడీ. ఆరోగ్యానికి మంచిది. దానికి మంచి దేవుడు మనల్ని కనుదృష్టి నిలుపుతాడు. ఎవడు భలే హుషారుగా చప్పట్లు కొడతాడు అనుకుంటారు కదా. ఆ రోజు ఒక కూటంలో నేను పాట పాడుతుంటే వెనకాల చప్పట్లు కొడుతున్నాడు ఒకడు, నా దృష్టిలో పడ్డాడు. అట్ట కొడుతున్నాడు చప్పట్లు, ఎవడో ఉద్యోగంగా ఉన్నాడు అనుకున్నా. అట్టుండాలి, పాటను డిస్టర్బ్ చేసేటట్టు కొట్టాలి, పాట డిస్టర్బ్ అయ్యేటట్టు పాడాలి. అట్లా సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయండి. మనం అలా స్తుతించి ఆరాధించాలి. ఇది దేవుడు కోరుకున్న నియమం. అంతేగాని దుష్టుల్లాగా, లోబుల్లాగా అన్ని పిసినారుతాను, అంతలాగా పిసినారుతాను, చివరికి చప్పట్లు కూడా పిసినారుతానువేనా. నేను వచ్చి పాడితేనే కొంచెం శృతి కలుగుతుంది. ఇంకా ఊరు పాడినా ఏందో పొలమంతా కొట్టకపోయినట్టు, బరగొడ్లన్నీ మెడకేసే వాటిని ఏమంటారు, తలుగులు తప్పించుకొని పోయినట్టు, అదో రకమైన బాధ. దేవుని మందిరంలో సంతోషంగా ఉండాలి యేసునామాలో. ఆయన దగ్గరకు వచ్చాను, నా బాధ తీసేస్తాడు యేసునామాలో అన్న ఆనందం ఉండాలా. కాబట్టి గుర్తుపెట్టుకో, ఈ 5వ ముద్రలో దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఆ ముద్ర విప్పినప్పుడు తీర్పు తీర్చమని బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఆయన్ని ప్రేరేపిస్తారు. ఆ తీర్పు తీర్చమని ప్రేరేపించడానికి మొదటి కారణం, వాళ్ళు క్రీస్తు కొరకు శ్రమపడ్డారు, హతసాక్షులయ్యారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకు భూమి మీద కావాలి యేసునామాలో. వాళ్ళు ధన్యులు. రెండోది, ఒకవేళ అలాంటి శ్రమ మనకు ఎప్పుడైనా వచ్చిందా లేదా, వస్తే మనం క్షమించామా, సిద్ధపడి క్షమించలేకపోయామా,
అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఇంకెవరైనా మనకంటే ముందుగా చచ్చిపోయి మన కోసం విజ్ఞాపన చేసి, జాన్సన్ అన్న నన్ను భలే బాధ పెట్టాడు అన్నయ్య, ప్రభువా జాన్సన్ అన్న తీర్పు తీర్చయ్యా అని ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారేమో అని పరీక్షించుకోవాలంట మనం. మూడోది, ఒకవేళ వీటన్నిటి విషయంలో మనం న్యాయంగా ఉంటే, ఒకవేళ అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తే ఆ సమయానికి మనల్ని మనం కాపాడుకోగలమో లేదో పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. బలిపీఠం కింద కనబడిన ఆత్మలకి 2 క్వాలిటీస్ చెప్తాడు. వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఈ భూమి మీద అలాంటి వారు చనిపోతున్న సేవకుల సంఖ్య ఎక్కువైపోయింది. వాళ్ళు కూడా వెళ్తే ఆయన లెక్క సరిపోతే అప్పుడు తీర్పులోకి వచ్చేస్తారు. అర్థమవుతుందా? ఇది ఆల్రెడీ జరిగినదే. ఎవరు ఆ మిగతా లెక్క అంటే సంఘం వెళ్ళిపోయిన తర్వాత శ్రమల కాలం విడవబడుతుంది. కొంత సంఘం విడవబడుతుంది. చెప్పే కదా, సంఘంలో జయించిన వారే వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు విడవబడతారు. దానికి వాక్యం కూడా చెప్పా. ఒకరు ఎత్తబడి, ఇద్దరు తిరగలి విసురుతుంటే ఒకరు ఎత్తబడి, ఇద్దరు పొలంలో ఉంటే ఒకరు ఎత్తబడి, ఇద్దరు మంచం మీద పడుకుంటే ఒకరు ఎత్తబడి, ఎడవబడ్డాడు కూడా సంఘమే. ఈ మధ్యలో ఒక ఆయన వాట్సాప్లో వచ్చింది వాక్యం, సంఘం శ్రమల్లో ఉంటుందని. దానికి ఒక వాక్యం ఆధారం చూపుతాడు. ఆ పక్కన ఇంకొక వాక్యం దానికి తెలియదు ఆ సంగతి. చెప్తా, అక్కడికి వెళ్ళి ముందుగా ప్రతి వాక్యం ఆధారం ఇస్తా. అంత ఈజీగా దీన్ని సబ్జెక్ట్ పట్టుకోవాలి, టచ్ చేయాల. ఓకేనా? మనకు ఆ డ్రైవింగ్ తెలిస్తేనే ఎక్కుతాం. దేవుని స్తోత్రం. కాబట్టి సంఘం శ్రమలలో ఉండదు, ఎత్తబడుతుంది. చేతగాక భక్తి చేయలేకుండా వాళ్ళు ఎడబడతారు, వాళ్ళకి శ్రమలు. అప్పుడు కూడా కొంతమంది అమ్మో జాన్సన్ చెప్తే వెళ్ళకపోయామే, సావో బతుకు ఏదో ఒకటి తెలుసుకుందాం కానీ ఆ ముద్ర మాత్రం వేసి అవుతారు నాయనని అప్పుడు కొంతమంది హతసాక్షులు అవుతారంట. వారి లెక్క కూడా పూర్తయితే అప్పుడు ఆయన న్యాయం చేయడం, తీర్పు తెచ్చడం మొదలు పెట్టడం. కాబట్టి ఈ 5వ ముద్రలో మన పాత్ర ఏందో దానికి మనం తగిన వారమో కామో, ఒకవేళ అలాంటి ప్రార్థన చేస్తే దానికి మనం శిక్షార్హులమేమో, మన జీవితంలో అలాంటి శ్రమలు అలాంటి వ్యక్తిత్వాలు ఉన్నాయేమో, లోపత్వం కానీ పాపం కానీ ఉన్నాయేమో పరీక్షించుకొని విడిచిపెట్టి తెల్లని వస్త్రాలనే పరిశుద్ధమైన క్రియలు కలిగిన వారమై మనం శ్రమపడి దేవుని రాజ్యానికి ఎత్తబడుతుందాకా